దేవుని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుంటాం. లాస్ట్ వీక్ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, when we cease to seek God and His truth, we see the dominion of flesh above the spirit అని. దాని రిజల్ట్ ఏమవుతుందంటే, the most natural affections of the mind will be overpowered by the natural appetites of the body అనే విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. దేవుని నీ వెతకడం మనం మానేసినప్పుడు, ఆయన సత్యాన్ని మనం వెతకడం మనం మానేసినప్పుడు, మన ఆత్మ మీద మన శరీరము డామినేట్ చేయడం మొదలు పెడుతుందన్న విషయాన్ని నేర్చుకుంటా. దాని రిజల్ట్ ఏమవుతుంది, మన మైండ్తో మనం ఆలోచించాల్సిన దానికంటే మన శరీర కోరికలు మన మైండ్ని స్వాధీనంలోకి తీసుకుంటే అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం కదండి. ఈ విషయాలు మనం నేర్చుకుంటా ఈరోజు ఇంకొంచెం దీని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడదామండి. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. గమనించండి, దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో నరుని చేయాలనుకున్నాడంట. వాళ్ళు ఈ భూమి మీద ఏలుబడి చేయాలని చెప్పి దేవుడు ఉద్దేశించినట్టు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. దీంట్లో 2 విషయాలు ఉంటాయండి. నేను ఇది కొంతమందితో ఆల్రెడీ పంచుకున్నాను. ఈ కొంచెం స్టార్ట్ చేసుకుని అసలు విషయంలోకి వెళ్దాం. ఓకే, దీంట్లో 2 కనిపిస్తాయి మనకి. వి సీ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ద పర్పస్ ఆఫ్ గాడ్. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం అని, పర్పస్ అంటే నాకు తెలిసి సంకల్పం అంటారేమో తెలుగులో. సో ఇంటెన్షన్ కనిపిస్తుంది, దేవుని యొక్క పర్పస్ కనిపిస్తుంది, దేవుని యొక్క ఉద్దేశం కనిపిస్తుంది, దేవుని యొక్క సంకల్పం కనిపిస్తుంది. అంటే దీన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, సపోజ్ నేను ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి, నా ఇంటెన్షన్ ఏమవుతుంది, నా ఉద్దేశం ఏంటి, మంచి మార్కులతో ఎగ్జామ్ నేను క్వాలిఫై అవ్వాలని. పర్పస్ ఏంటి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుందని. అర్థమైంది రెండింటికి తేడా? ఉద్దేశం వేరు, సంకల్పం వేరు. ఇంటెన్షన్ వేరు, పర్పస్ వేరు. బ్యాంక్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలనేది ఇంటెన్షన్ అయితే, బ్యాంకులో జాబ్ రావాలనేది పర్పస్, సంకల్పం. అర్థమవుతుంది కదా? సో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, క్రియేట్ చేసినప్పుడు, దేవునికి మనిషి విషయంలో ఒక ఇంటెన్షన్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. మనిషి పట్ల దేవునికి ఒక పర్పస్ ఉంది, ఒక సంకల్పం ఉంది. మీ జీవితంలో, నా జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉందని మనకు తెలియాలా? అట్లనే దేవుడు నిన్ను నన్ను ఒక పర్పస్, మన జీవితాల్లో ఒక పర్పస్ని ఆశిస్తున్నాడు అన్న విషయాన్ని మనకి తెలియాలా? దేవుని ఉద్దేశం ఏంటి? అక్కడ మీకు 2 భాగాలకు కనిపిస్తుంది. ముందేమనుకున్నాడు దేవుడు? ఆయన పోలికతో, ఆయన స్వరూపంలో. ఎందుకు పోలిక స్వరూపం అన్నాడు దేవుడు? ఎక్స్క్లూజివ్గా దేవుని పోలిక, దేవుని స్వరూపం ఎందుకు అన్నాడు? పోలిక స్వరూపం లేకపోతే సంబంధం ఉండదు. అవునా? మన ఇంట్లో కుక్క ఉంది అనుకోండి, ఆ కుక్క అంటే మనకు చాలా ఇష్టం అనుకోండి. మన అబ్బాయి కుక్కకి ఇచ్చి పెళ్లి చేయంగా చేస్తామా? చాలా నమ్మకంగా ఉంది అనుకోండి ఆ కుక్క, ఇంతకంటే నమ్మకంగా పనిచేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారని చెప్పి కుక్కకి ఇచ్చి పెళ్లి చేయంగా. అవునా? ఎందుకు చేయము? పోలిక స్వరూపము లేకపోతే రిలేషన్స్ ఎస్టాబ్లిష్ కావు. అవునా? అవునా కదండి? పోలిక స్వరూపం లేకపోతే రిలేషన్స్ ఎస్టాబ్లిష్ కావు. దేవుడు మనిషిని ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో చేసుకోవాలనుకున్నప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు మనిషితో సంబంధం కలిగి ఉండాలని, మనిషి దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మనుషులందరూ ఒకటే. మన పిల్లలకి పెళ్లి చేయాలనుకున్నప్పుడే ఆఫ్రికా వాడిని, అమెరికా వాడిని తీసుకొచ్చి జనరల్గా చెయ్యం కదా. ఒకే కాస్ట్లోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు జనరల్గా. ఒకే అంటే ఒకే రిలీజియన్కో లేకపోతే ఒకే రీజియన్కో
ఇట్లాంటి ఆలోచనలు ఎందుకుంటాయి? మన పోలిక మన స్వరూపం ఉంటుంది వాళ్ళతో. మనం వాళ్ళతో పోల్చుకోవడానికి, వాళ్ళతో మన సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కామన్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి పోలిక స్వరూపం ఉంటాయి. సో దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపంలో చేసుకోవాలనుకున్నప్పుడు దేవుని ఇంటెన్షన్ ఏంటి? మనిషి అనేవాడు దేవునితో సంబంధం కలిగి ఉండాలని, దేవునితో సంబంధం కలిగి ఉండేదాన్ని బట్టి మనిషి అనేవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు. గమనించండి, పర్పస్ ఇంటెన్షన్ లేకుండా పర్పస్ ఫుల్ఫిల్ కాదు. ఎగ్జామ్ పాస్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ నాకు లేకపోతే నాకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చుదా? సీట్ రాదు. సీట్ రావాలని చెప్పి నేను ఊరికి కాలేజ్ చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి, దానివల్ల నాకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నాకు ఎంసెట్లో లేకపోతే ఇంజనీరింగ్లో సీట్ కావాలి అంటే నేనేం క్వాలిఫై అవ్వాలా? ఎగ్జామినేషను క్వాలిఫై అవ్వాలా. చాలామందికి దేవుడు వాళ్ళ జీవితంలో వాళ్ళ సంకల్పం ఏంటో, వాళ్ళ పర్పస్ ఏంటో, వాళ్ళ పిలుపు ఏంటో, దేవుని పని చేయాలని చాలామంది కోరుకుంటుంది. దేవుని యొక్క పిలుపు ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, అర్థం కాదు. ఎంతమందికి ఉంది చెప్పండి దేవుని కాలింగ్ తెలుసుకుని దేవుని కోసం సేవ చేయాలని, దేవుని పర్పస్ని నెరవేర్చాలని? ఎంతమందికి తెలుసు మీ పర్పస్ ఏంటో మీ లైఫ్లో? పర్పస్ ఎందుకు తెలియదు అంటే మనకి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం మన జీవితంలో జనరల్గా చేయం. అందుకే మనం ఇంతకు ముందు చదువుకున్న అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో ఏం చూసాము? దేవుడు ఉద్దేశం ఏంటంట? ఏ విధము చేతైనా తడువులాడి వెతికి దేవుణ్ణి తెలుసుకుంటాడేమో అని దేవుని ఉద్దేశం అంట కదా. భూమి ఆకాశాలు సృజించినాడు ఆయనే. ఆయన ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్నాడు కాబట్టి హస్తకృతమైన ఆలయాల్లో దేవుడు నివసింపుడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆయనే సమస్తము జీవమును ఊపిరిని ఇస్తున్నాడు కాబట్టి ఆయనకేదో కొదువైనట్లు మనిషితో సేవ చేయించుకోవాలని దేవుడు మనుషుల దగ్గరికి రాలేదనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని ఉద్దేశం ఏంటి? ఇంటెన్షన్ ఏంటి? మనిషి అనేవాడు ఏ విధము చేతైనా కానీ తడువులాడి వెతికి దేవుణ్ణి తెలుసుకుంటాడని, దేవుడు ఎవరికి కూడా దూరంగా లేడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరికి దూరంగా లేడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ విషయాలు చూస్తున్నప్పుడు మనకి కొన్ని సత్యాలు అర్థం అవ్వాలండి. యెషయా గ్రంథం చూడండి, 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి. అంటే అర్థం ఏంటి? మనకు ఒక సామెత ఉంటుంది, అది మరి చెప్పొచ్చో లేదో కానీ, రాజుగారి పెద్ద భార్య చాలా మంచిదంటే అర్థమైంది కదా. కొన్ని మాటలకి కొన్ని ఇంప్లికేషన్స్ ఉంటాయి. యెహోవా దొరకు కాలములోనే ఆయన వెతకండి అంటే యెహోవా దొరకని కాలం కూడా ఒకటి ఉంటుందని అని కూడా అర్థమేగా, అవునా? ఆయన దొరికే కాలంలో వెతకండి అంటే ఆయన దొరకని కాలం కూడా ఒకటి ఉంటుందని బైబుల్ ఇంప్లైడా కదా. సో యెహోవా దొరికే కాలంలోనే ఆయన్ని చదవనమ్మా. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకోండి అంటే అర్థం ఏంటి? ఆయన దూరంగా కూడా ఉండటానికి ఛాన్స్ ఉంది. యెహోవా దొరికే కాలం ఒకటి ఉంటుంది, యెహోవా దేవుడు దొరకని కాలం ఒకటి ఉంటుంది. ఆయన మీకు సమీపంగా వచ్చే కాలం ఒకటి ఉంటుంది, ఆయన మీకు దూరంగా నిలబడే కాలం ఒకటి ఉంటుంది. గమనించండి, మీ లైఫ్లో, మీ జీవిత కాలంలో దేర్ విల్ బి టైమ్స్ వెన్ గాడ్ విల్ కమ్ వెరీ క్లోజ్ టు యూ. దేవుడు మీకు చాలా సమీపంగా వచ్చే కాలం ఒకటి ఉంటుంది. ఆయన మీకు సమీపంగా వచ్చినప్పుడే, ఆయన మీకు దొరికిన టైంలోనే మీరు ఆయన వెతికి ఆయన్ని కనుక్కోవాలి. లేదనుకోండి తర్వాత ఏమవుతాం? మనం మిస్ అయిపోతాం. తర్వాత ఏమవుతాం? మిస్ అవుతాం. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే విషయం మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తా ఉన్నాం. చూడండి ఏముందో. ఇది మన ఇయర్ స్టార్టింగ్లో దీని గురించే మనం మాట్లాడుకున్నాం. ఎఫిషియన్స్ 5th chapter 17th verse. దినములు చెడ్డవి కనుక
మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. ఏమంటున్నాడండి? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏ టైము దేవుడు మీ దగ్గరకు వస్తాడో, ఎప్పుడు దేవుడు మీకు అందుబాటులో ఉంటాడో, మనం దేవుని ఉనికిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మంది. ఆయన మీకు దగ్గరకు వచ్చినప్పుడు, మీ సమీపంగా వచ్చినప్పుడు, మీతో ఆయన మాట్లాడాలని ట్రై చేసినప్పుడు మనం కానీ బిజీగా ఉన్నాం అనుకోండి, ఆయన వెళ్ళిపోతాడు, మనం మిస్ అయిపోతాం. గమనించండి, మనకి ఎప్పుడు అంటే మీకున్న సమస్యల్లో, ఇబ్బందుల్లో దేవుణ్ణి వేడుకోవడం వేరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని దేవుడి కోసం ఎదురు చూసేటప్పుడు దేవుని సన్నిధి మీకు దొరికే విధానం వేరు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడు. పరలోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే ముందు ఏం తెలియాలి? మనకి దేవుని ఉద్దేశం తెలియాలా, దేవుణ్ణి వెతకడం తెలియాలా, దేవుణ్ణి కనుక్కోవడం తెలియాలా. దేవుణ్ణి వెతికి నువ్వు దేవుణ్ణి తెలుసుకుని కనుక్కోకపోతే ఆ దేవుని మనసులో నీకేముందో నీకు ఎప్పుడు అర్థమవుతుంది? జాగ్రత్తగా గమనించండి. మీ లైఫ్ టైం మొత్తంలో దేవుడు పర్టికులర్గా మీకు సమీపంగా దగ్గరకు వచ్చే టైం ఒకటి ఉంటుంది. ఆ టైంని మిస్ అవ్వద్దు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఏం చేయరు? యోచించరు, ఆలోచించరు. నేను మీకు ఆల్రెడీ చెప్పా, ఇదే రీజన్ దేవుడు గొర్రెలతో పోల్చడానికి మనకి. ఎందుకంటే మనం ఏదో సాధువులవని, నెమ్మదిగుంటామని, మెత్తగుంటామని కాదు. గొర్రెల్లాగా గొర్రెలకి బుర్ర పని చేయదు. గొర్రెలకున్న క్యారెక్టర్ అది. ఎద్దుకు దాని ఇల్లు తెలుసు, గాడిదకి దాని ఓనర్ తెలుసు. గొర్రెలకు ఓనర్ తెలియదు, ఇల్లు తెలియదు. ముందు గొర్రె ఎటుపోతే మిగతా గొర్రెలన్నీ అటే పోతాయి. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరని అన్నాడు. మంచి గొర్రెలకు కాపరని అని చెప్పలే దేవుడు. బుర్రలేని వాళ్ళకి నేను కాపరినయ్యాను, నేను మంచి కాపరినయ్యాను, మీరు తప్పిపోతే నేను నిన్ను వెతికి పట్టుకుంటాను అన్నాడు దేవుడు. గాడిదకి దాని ఓనర్ ఎవరో తెలుసు, ఎద్దుకి దాని ఇల్లు ఎక్కడ ఉంటుందో దానికి తెలుసు. దేవుని ప్రజలకంటే ఏం పని చేయదంట? బుర్ర పని చేయదు. సో దేవుని ఉద్దేశాన్ని మీరు నెరవేర్చకపోతే, దేవుని ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి తడువులాడి వెతికి తెలుసుకోవడం. నేను ఇంతకు ముందు చెప్పాను పాపం అంటే మీనింగ్ ఏంటో. హీబ్రూ భాషలో కట్ట అనే మాట ఉంటుందని చెప్పాను, గ్రీక్ భాషలో హమర్తి అనే మాట ఉంటుందని చెప్పాను పాపానికి. పాపం అంటే ఒరిజినల్గా మీనింగ్ ఏంటంటే టు మిస్ ద మార్క్ అని. దేన్ని మిస్ అయిపోవడం అంటే దేవుని ఉద్దేశాన్ని మిస్ అవడం సిన్. ఇప్పుడు ఆలోచించండి పాపం ఏంటో. నైట్ పండుకోబోయే ముందు ప్రేయర్ కూర్చున్నారనుకోండి, ఆ రోజు మొత్తంలో మీరు పాపం చేశారా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? సినిమాలు చూడలేదు, ఎవరిని తిట్టలేదు, బూతు మాటలు మాట్లాడలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, మర్డర్ అసలు చేయలేదు. మీరు పొద్దున్నే లేచారు, మీ ఆఫీస్కి వెళ్ళారు, పని చేసుకున్నారు, ఇంటికి వచ్చారు, పని కూడా సిన్సియర్గా చేశారు. స్కూల్కి వెళ్ళారు, కాలేజ్కి వెళ్ళారు, సిన్సియర్ చదువుకున్నారు, బిజీగా ఉన్నారు చదువులో, ఇంటికి వచ్చేసారు. నిద్రపోయేటప్పుడు ప్రార్థనలో కూర్చున్నారు. మీరు ఆ రోజు పాపం చేశారో చేయలేదని ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? పాపం అంటే ఏంటి అంటే దేవుని ఉద్దేశాన్ని మిస్ అవడం. మీ ఇంట్లో ఎవరికో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళారు, రోజంతా హాస్పిటల్ పని సరిపోయింది, లేకపోతే మీకు హెల్త్ బాగలేదు, రోజంతా నీరసంగా పండుకున్నారు, వేరే పనులు ఏం చేయలేదు. మరి మీరు పాపం చేశారా లేదని మీకు ఎట్లా తెలుస్తుంది? దేవుని ఉద్దేశం ఏంటి? ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో దేవుడు మీ జీవితంలోకి అనుమతించే ప్రతి దాంట్లో మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెతికి తెలుసుకోవాలా. సో ఈవినింగ్ అయ్యి మీరు ప్రేయర్లో కూర్చున్న టైంకి
మీరు పాపం చేశారు లేదని, పాపం అంటే ఏంటి? ఈ ఉద్దేశాన్ని మీరు మిస్ అయితే మీరు ఏం చేసినట్టు? ఏ ఉద్దేశాన్ని? మన డైలీ యాక్టివిటీస్లో దేవుడు మనల్ని తీసుకెళ్ళిన డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అసలు మనం దేవుణ్ణి వెతికామో, దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసామో లేదనేది చెక్ చేసుకోవాలి. గమనించండి, చాలామంది పాపం అంటే ఎక్కడో పెద్ద పెద్ద డెఫినేషన్లు పెట్టుకుంటారు, కానీ అది కాదు. దేవుడు నీకు ఒక రోజు ఇస్తే ఆ రోజు నువ్వు దేవుణ్ణి వెతకడానికి స్పెండ్ చేసావా, లేకపోతే నీకు కావాల్సిన నువ్వు వెతకడానికి స్పెండ్ చేసావా? దేవుడు ఏమన్నాడంటే కాకులు చూడమన్నాడు, పువ్వులు చూడమన్నాడు కదా. లూకా సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, రెండిట్లో ఉంటుంది అదే మాట. ఏమి తిందుమో ఏమి తాగుదామో అని నువ్వు యోచన కలిగి ఉండొద్దు, లోకస్తులు వీటి కోసము వెతుకుతారు, నీకు ఇది కావాలని నీ తండ్రికి తెలుసు. ముందు ఏం వెతకమన్నాడు దేవుడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికితే నీకు కావాల్సిన నేను నీకు సమకూరుస్తానన్నాడు. సో ఏం వెతకాలా రోజులో మనం ముందు? దేవుడు పొద్దున్నే నీకు మెలకువిస్తే ఆ రోజు దేవుడు ఎందుకు ఇచ్చాడని దేవుని దగ్గర వెతికే మనస్తత్వం మనం కల్టివేట్ చేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళడానికి దేవుడు ఛాన్స్ ఇస్తే ఆ రోజు దేవుడు నీకు ఆఫీస్కి ఎందుకు పంపించాడో, దాంట్లో దేవుడు ఏమైనా మాట్లాడతాడో, దేవుడు ఏమైనా నీతో పని చేయించాలని ట్రై చేస్తున్నాడో, దేవుడు నీతో కమ్యూనికేట్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నాడు లేదో, దేవుడిని కొరకు నువ్వు విజిలెంట్గా అబ్జర్వేషన్లో నువ్వు ఉండటం మొదలు పెట్టాలి. అది మనకు అర్థం అవ్వాలి. దేవుడు నన్ను ప్రతి దాంట్లో కష్టం వచ్చింది అనుకోండి, ఈ కష్టాన్ని దేవుడు నా దగ్గరికి ఎందుకు అలౌ చేశాడో దేవుడిని వెతకడం నేర్చుకోవాలా. ప్రార్థనలు ఏం చేయాలి? నేను ఆల్రెడీ చెప్పాను. ప్రార్థనలు ఏం చేయాలా? నీ ప్రాబ్లం దేవుడికి చెప్పడం కాదు, ప్రాబ్లంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు నువ్వు దాన్ని వెతకాల. దట్ ఈస్ ప్రేయర్. నా పేరు పెట్టబడిన నా జనులు 2వ దినవృత్తాంతాలు 7:14 తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టిన యెడల పరలోకంలో ఉండి నేను వారి ప్రార్థన విని వాళ్ళ పాపాలను క్షమించి వాళ్ళ దేశాన్ని స్వస్థపరుస్తాను. ప్రార్థన చేసి ఏం చేయాలా? వెతకాల. సపోజ్ సమస్య వచ్చింది అనుకోండి, అనారోగ్యం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసి ఏం చేయాలా? ప్రభా, నాకు ఈ కుడివైపు అంతా బాగా నొప్పి ఉంది, నీకు ఎంత నొప్పి ఉందో నీకు తెలుస్తుందో లేదో కానీ నేను చచ్చిపోతున్నాను, ఈ నొప్పి తీసి, ఇది నువ్వు దేవుడికి ఇన్ఫర్మేషన్ కాదు ఇవ్వాల్సింది. ప్రార్థన చేసేటప్పుడు అసలు అటువంటి సమస్య ఎందుకు వచ్చింది ప్రభా, నేను నిన్ను ఎక్కడన్నా వెతకడం మానేశానేమో అని చెప్పి దేవుణ్ణి వెతకడం మొదలు పెట్టాల. ఆనందకరమైన పరిస్థితి ఇస్తే దేవుడు మీకు ఏదైనా కొనుక్కోవడానికి ఇచ్చాడు అనుకోండి, లేకపోతే మీకు ఏమైనా బోనస్ ఇచ్చారనుకోండి, ఇంట్లోకి ఏమన్నా దేవుడు ఏమైనా దీవిస్తే ఆ దీవెన వచ్చింది అనుకోండి, థ్యాంక్ యూ ప్రభా అని చెప్పి దేవుడు ఊరికనే థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేయడం కాదు. ప్రభా ఇది నాకు ఎందుకు ఇచ్చావు అని చెప్పి దేవుడు నీకు ఇచ్చిందా అంటే ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాల. ప్రేయర్ దేవుణ్ణి మార్చడానికి కాదు, కానీ ప్రేయర్ ఎందుకని చెప్పాను? మనల్ని మనం మార్చుకోవడానికి. ప్రేయర్ నేను మార్చాలా, వెతకడం నేర్చుకోవాలా. ప్రార్థనలో ఏం చేస్తాము? వెతకాల. ప్రార్థన దేవుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, ప్రార్థన దేవుడిని అలర్ట్ చేయడం కాదు, ప్రార్థన దేవుడిని తొందర చేయడం కాదు. తొందర చేస్తే తిడతాడు దేవుడు. పడవలు ఏమన్నాడు శిష్యుల్ని? అల్ప విశ్వాసులారా అన్నాడు లేదా? మన ప్రార్థన అట్లాంటి ప్రభా తొందర లేను, నిద్రపోతానేమో, నాకు సమస్య వచ్చింది, సమస్య తీర్చమని చెబుతాం, కానీ ఆ సమస్యలోకి నేను వెళ్ళటానికి కదా ఎవరు వాళ్ళ స్వకీయ దురాశల వల్ల ఎడవబడి శోధనలోకి వెళ్తారని ఉంది బైబిల్లో. దేవుడు ఎవరిని టెంప్ట్ చేయడు. ఎవడు వాడు దురాశ వల్ల ఏమవుతారు? ఏడవబడి టెంప్టేషన్లోకి వెళ్తారు. టెంప్టేషన్ వచ్చిందంటే, ప్రాబ్లం వచ్చిందంటే, నిన్ను టెంప్ట్ చేసిన సైతాన్ గాడు ఎంత గొప్పోడు, వాడు వాడుకున్న ఆ వ్యక్తి ఎంత నీచిపోయినాడు, వాడికి ఎంత బలం ఉందో నీకెంత బలం లేదో దేవునికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. ప్రభా ఏ దురాశ వల్ల నేను ఈ టెంప్టేషన్లోకి వచ్చానో నాకు తెలియజేయండి అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసి దేవుణ్ణి వెతికి నేనేం చేయాలా? నా చెడు మార్గాన్ని, ఆ దురాశని నేనేం చేయాలా? విడిచిపెట్టాలా. అప్పుడు పరలోకం నుంచి దేవుడు ఏం చేస్తాడు? నా ప్రార్థన వింటాడు. విన్న తర్వాత ఏం చేస్తాడు? నా పాపాన్ని క్షమిస్తాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? నన్ను
స్వస్థపరుస్తాడు. ఇది ఆర్డర్. దేవుణ్ణి వెతకాలా. వెతికే కాన్సెప్ట్ మనుషుల్లో పోయింది. మనుషుల మీద దేవుడు మోపిన మెయిన్ అభియోగం ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో దీని గురించి స్టడీ చేశాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుణ్ణి వెతికేవాడు లేడు అని అన్నాడు. పాపము అంటే ఏంటి అంటే దేవుని ఉద్దేశాన్ని మిస్ అవడం. దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడంటే, దేవుడు నీకు ఒక రోజుని ఇచ్చాడంటే, దేవుడు నీకు వనరులు ఇచ్చాడంటే, లేకపోతే దేవుడు నీకు ఏమైనా ఇబ్బందిలోకి నిన్ను అలో చేశాడు అంటే, నీ ప్రతి దాంట్లో నువ్వు నేనేం చేయాలి? దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం వెతకాల. దేవుణ్ణి వెతకడం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడు మనం దేంట్లోకి వెళ్ళినట్టు? పాపంలోకి వెళ్ళినట్టు. ఆ వెతకనీయకుండా మిగతాయి చేస్తాయి. కాబట్టి ఇప్పుడు తాగుడు ఉంది అనుకోండి, తాగితే ఏం చేస్తాము? టైం అంతా వేస్ట్ అయిపోద్ది. దేవుణ్ణి వెతకం మనం. సో తాగుడు పాపం. ఎందుకు పాపం? దేవుణ్ణి వెతికే కెపాసిటీ నీ దగ్గర నుంచి తీసేస్తుంది. సినిమాలు చూడటం తప్పని ఎక్కడ రాసింది? రాసలేదు. సినిమాలు చూడటం ఎందుకు తప్పు? సినిమాలు చూస్తా లేకపోతే అనవసరమైన వ్యర్థమైన వాటిలో మనం టైం వేస్ట్ చేస్తున్నాం అనుకోండి, మనం ఏం మిస్ అవుతాము? దేవుణ్ణి వెతకటం మిస్ అవుతాము. అప్పుడు మనం ఏం చేసినట్టు? పాపం చేసినట్టు. ఒకవేళ నువ్వు చూసే సినిమా దేవుణ్ణి వెతికి దేవుణ్ణి కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అనుకోండి, ఆ సినిమా చూడటంలో తప్పులేదు. అవునా? నువ్వు వినే పాటలు, నువ్వు వినే మ్యూజిక్, నువ్వు స్పెండ్ చేసే నీ ఫ్రెండ్స్, నువ్వు స్పెండ్ చేసే టైము, నీకున్న హ్యాబిట్స్ దేవుణ్ణి తెలుసుకోవడానికి నీకు ఉపయోగపడుతుంది అనుకోండి, వాటిల్లో తప్పులేదు. ఏది తప్పు ఏది కరెక్ట్ ఎట్లా తెలుస్తుంది? ఏదైనా సరే, ఎవరైనా సరే, ఎటువంటిదైనా సరే నిన్ను దేవుణ్ణి వెతికి దేవుణ్ణి తెలుసుకోవడానికి నీ జీవితంలో ఉపయోగపడుతుందా లేదా అనేది మనం కేటగరైజ్ చేసుకోవాలా. దేవుణ్ణి వెతకడానికి ఉపయోగపడితే అది నాకు మంచిది. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంటే అది నాకు మంచిది. దేవుణ్ణి వెతకనీయకుండా దేవుణ్ణి తెలుసుకోనీయకుండా నాకు అడ్డం పడుతుంటే అది నాకు చెడ్డది. ఎవరైనా కావచ్చు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఒకడు నాకంటే ఎక్కువ తన తల్లిని కానీ తండ్రిని కానీ దేవుడు తల్లిదండ్రుల్ని ప్రేమించొద్దు అంటలా, పిల్లల్ని ప్రేమించొద్దు అంటలా. అది కాదు దేవుడు చెప్పేది. డబ్బు అంటే డబ్బు సంపాదించుకోవద్దు అంటలా. కానీ ఏదైనా కానీ దేవుని వెతికి దేవుణ్ణి తెలుసుకునే ఆ తత్వాన్ని నీలోంచి ఏదైతే దూరం చేస్తుందో అది నేను దేంట్లోకి తీసుకెళ్తుంది? పాపంలోకి తీసుకెళ్తుంది. రోజంతా ఎక్క టైం కుదురుతుంది బ్రదర్ బైబుల్ చదవడానికి? వీళ్ళతోనే పని అయిపోయింది నాకు. రోజంతా పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా. అంటే వాడికి అట్లా స్కూల్కి పంపించడం, కాలేజీకి పంపించడం, మీ టైం అంతా తీసుకెళ్తుంటే, దేవుళ్ళో పాపం చేయకుండా జీవించాలంటే అటువంటి స్కూల్ కాలేజ్ మానిపించి నీకు వాళ్ళకి టైం ఉండేటట్టు టైం సెట్ చేసుకుని దేవుణ్ణి వెతకడం మంచిది. ఒకడు లోకమంతా సంపాదించుకుని ఆత్మను పోగొట్టుకుంటే లాభమే ఉంది? అవునా కదండి? మన పిల్లలు దేవుణ్ణి వెతకడానికి దేవుణ్ణి తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండలేదు అనుకోండి, వాళ్ళకి సేవలు చేస్తా దేవుణ్ణి వెతకడానికి దేవుణ్ణి తెలుసుకోవడానికి మనకు అవకాశం లేదనుకోండి, అటువంటి చదువు చదవడం ఎందుకు? అటువంటి ఉద్యోగాలు ఎందుకు? అటువంటి క్వాలిఫికేషన్ ఎందుకు? లోకమంతా సంపాదించి ఆత్మ పోయింది అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంది? టైం అవ్వట్లేదు బ్రదర్, నాకు రోజంతా తేలుతోనే సరిపోతుందంటే వాళ్ళు నిన్ను పాపంలో తీసుకెళ్తున్నారు, జాగ్రత్త. లేకపోతే వాళ్ళ కోసం మీకున్న ప్లాన్స్ మిమ్మల్ని పాపంలో తీసుకెళ్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. దేవుణ్ణి తడువులాడి వెతికి తెలుసుకోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మిస్ అవడం పాపం. సో నేను రోజు ఎండింగ్లో నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు నేను ఆ రోజు దేవుడిని వెతికి దేవుడి గురించి నేను తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తే నేనేం చేసినట్టు కాదు, పాపం చేసినట్టు కాదు. ఒకవేళ అది నేను మిస్ అయ్యాను అనుకోండి, నేనేం చేయాలా? పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో, ప్రభా ఈ రోజు నాకు ఇచ్చావు, అనేక పరిస్థితుల్లోంచి నన్ను నడిపించావు, ఆ పరిస్థితులు నన్ను ఓవర్టేక్ చేసినా కానీ నిన్ను వెతకలేకపోయాను, నన్ను క్షమించండి ప్రభా అని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ అడగటం మనం నేర్చుకోవాలా. ద వెరీ ప్రైమరీ థింగ్ దట్ యూ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మీరు చేయగలిగే మినిమం థింగ్ ఏంటి తెలుసా? మీకున్న ప్రతి పరిస్థితిలో ప్రతి స్థితిలో దేవుణ్ణి తడువులాడి వెతికి దేవుణ్ణి తెలుసుకోవాలా. సిన్ అనేది బైబిల్లో దానికి సంబంధించి ఉంటుంది. గమనించండి, పాత నిబంధన గ్రంథం స్టార్టింగ్లో
ఆల్మోస్ట్ ఆదికాండం 11వ అధ్యాయం దాకా ప్రపంచ చరిత్ర గురించి చెప్తుంది, కానీ 12వ అధ్యాయంలో అబ్రహాము పిలుపిచ్చిన దగ్గర నుంచి పాత నిబంధన గ్రంథం అంతా స్పెసిఫిక్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? ఇజ్రాయెల్ దేశం గురించి కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ ఇజ్రాయెల్ దేశాన్ని, ఈ పాత నిబంధన గ్రంథాన్ని యాక్చువల్గా 2 భాగాల కింద డివైడ్ చేయొచ్చు. ఒక భాగం ఏంటంటే దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోకి తీసుకురావడం. ఐగుప్తు దేశంలో వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారంటే కాదు, బానిసలుగా ఉన్నారు. సో ఐగుప్తు దేశంలోంచి విడిపించి విమోచించి ఎక్కడ తీసుకురావడం? కానాను దేశానికి తీసుకురావడం. ఇది ఆల్మోస్ట్ మొదటి భాగం అంతా ఉంటుంది పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో మిగతా భాగం ఏముంటుందంటే ఇదే ఇజ్రాయేలీల్ని వాళ్ళు బబులోన్లో చెరలో ఉన్నప్పుడు విడిపించుకుని యెరూషలేముకు తీసుకురావడం అనేది రెండో భాగం. రెండు ఉంటాయి. చాలామందికి మొదటి భాగం ఒక్కటే తెలుసు ఇజ్రాయేలీల గురించి. ఇప్పుడు ఆమోసు గ్రంథం, మీకా గ్రంథం, హబక్కూ గ్రంథం, ఇవన్నీ దేని గురించి మాట్లాడతాయి? రెండో పార్ట్. 2 భాగాలుగా ఓల్డ్ టెస్టిమెంట్ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి, 4వ వచనం. రోమన్స్ 15th chapter 4th verse. రోమీలు 15:4. రోమీలు 15:4 చదువుతారా? ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఇంకొకసారి మొదటి వచనం నుంచి చదవండి. మొదటి వచనం నుంచి చదవండి. 15వ అధ్యాయం మొదటి వచనం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను. దేని వల్ల? లేఖనముల వలనే ఆదరణ. రెండింటిని ఆధారం చేసుకోమంటున్నాడు దేవుడు. ఏంటి? ఓర్పు అంటే ఓర్పు అంటే ఎప్పుడు ఉండాలి? ఓర్పు కడుపు నిండినప్పుడా, ఖాళీగా ఉన్నప్పుడా, ఇబ్బందులు ఉన్నప్పుడా, సంతోషంగా ఉన్నప్పుడా? ఓర్పు ఎప్పుడు అవసరం? ఇష్యూస్ బాగాలేనప్పుడు. ఓకే. ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు రాయబడి అని ఎందుకు రాశాడు దేవుడు? పాత నిబంధన గ్రంథం ఎందుకు రాశాడు దేవుడు? బోధ కలుగు నిమిత్తం. మనం మన పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఆ రాయబడిన వాటిని చదివి మనం ఆదరణ పొంది మనం నిరీక్షణ కలిగి ఉండటానికి దేవుడు ఇవన్నీ మన బైబిల్లో రాశాడు. ఎందుకు? ఓల్డ్ టెస్టిమెంట్ మనకి హిస్టరీ బేస్ కోసం కాదు, ఉట్టి చరిత్ర తెలుసుకోవడం కోసం కాదు. ఎందుకు రాశాడు దేవుడు? అబ్రహాము నీ దేవుడు ఎడారి ప్రాంతానికి పంపించాడని దేవుడు నీకు నాకెందుకు చెప్పాడు? నిన్ను కూడా కొన్నిసార్లు అటువంటి స్థితిలోకి దేవుడు పంపిస్తాడని. యోసేపు చెరసాలలో పడేశాడని చెప్పి విషయం దేవుడు ఎందుకు చెప్పాడు మనకి? కొన్నిసార్లు అటువంటి స్థితిలో నువ్వు నేను ఉంటామని. యోసేపుని వాళ్ళ అన్నదమ్ములు మోసం చేశారన్న చరిత్ర బైబిల్ ఎందుకు రాశాడు? అటువంటి పరిస్థితుల్లోంచి కూడా నువ్వు వెళ్ళొచ్చు అని. దావీదుని సౌలు రాజు తరుకున్నాడన్న మాట దేవుడు బైబిల్ ఎందుకు రాశాడు? నీ అధికారుల వల్ల నీకు శోధన రావచ్చు అని దేవుడు నీకు తెలియజేయడానికి. గమనించండి, దేవుడు ఈ బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్కటి ఎందుకు రాశాడు అంటే ఆ వాక్యం వల్ల వచ్చిన ఆదరణ వల్ల, ఓర్పు వలన మనం సరైన నిరీక్షణ కలిగి ఉంటామని దేవుని ఉద్దేశం. ఎందుకంటే
సరైన నిరీక్షణ లేకపోతే ఏముండదు? విశ్వాసం ఉండదు. అంతేనా? నిరీక్షించుబాటు నిజస్వరూపం ఏంటి? Hebrew 11:1 నిరీక్షించుబాటు నిజస్వరూపం ఏంటి? విశ్వాసం. ఒకవేళ ఉట్టి అద్భుతాల వల్లే, ఉట్టి హీలింగ్స్ వల్లే, లేకపోతే ఉట్టి డబ్బులు దానివల్లే విశ్వాసం వస్తే పాత నిబంధన గ్రంథంలో దేవుని బిడ్డలు పడిన శ్రమల గురించి రాసి ఉండేవాడు కాదు. అవునా కదా? వాళ్ళకి విజయాన్ని అనుభవించారంటే ఆ విజయాన్ని ఎప్పుడు అనుభవించారు వాళ్ళు? పాత నిబంధన గ్రంథంలో దేవుని కొరకు కన్సిడరబుల్గా ఓర్చుకుని వాళ్ళు ఓర్పు వహించి నిలబడాల్సినంత సమయం వాళ్ళు నిలబడిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వాళ్ళు విక్టరీని చూశారు. దావీదుకి విక్టరీ ఊరికనే రాలేదు, సింహాసనం ఊరికనే రాలా. ఇమ్మీడియట్గా గొలియాతునైతే చంపగలిగాడు కానీ సింహాసనం ఊరికనే రాలా. 10 సంవత్సరాలు దగ్గరగా సౌలు రాజు నుంచి తప్పించుకుని కొండలమ్మట, గుట్టలమ్మట, గుహలమ్మట తిరిగాడు. 1-2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు? 10 years ఓర్చుకున్నాడు. యోసేపుకి ఎన్ని సంవత్సరాల తర్వాత దర్శనం ఫుల్ఫిల్ అయింది? దగ్గర 13 సంవత్సరాలు. ఆ 13 సంవత్సరాలు ఏం చేశాడు? దేవుడి మీద విశ్వాసం ఉంచి నమ్మకంగా చెరలో ఉన్న ఒక సర్వెంట్కున్న నమ్మకంగా ఓర్చుకుని దేవుని మాట మీద ఆధారపడ్డాడు. దాని తర్వాతే ఐగుప్తు దేశానికైనా రాజు అయ్యాడు. వాళ్ళకి ఏది ఫ్రీగా రాలేదు. దేవుడు ఈ దినం నీకు నాకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు అంటే, పాత నిబంధన గ్రంథం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, మనం చరిత్ర తెలుసుకుని దాని మీద రీసెర్చ్ చేస్తామని కాదు, దాని నుంచి వచ్చే ఆదరణను తీసుకుని మన పరిస్థితుల్లో కూడా మనం ఓర్పు వహించి జీవించి సరైన నిరీక్షల్లో మనం స్థిరపడతామనే దేవుని యొక్క ఉద్దేశం. గమనించండి, పాత నిబంధన గ్రంథం అంతా 2 భాగాల కింద, 3 భాగాలు. ఒకటేమో 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం దాకా ప్రపంచ చరిత్ర ఉంటుంది. దాని తర్వాత ప్రపంచం మొత్తాన్ని దేవుడు టచ్ చేయడు కానీ ఉట్టి ఇజ్రాయేల్ దేశాన్ని మాత్రమే టచ్ చేస్తాడు. ఈ రెండిట్లో కూడా 2 సార్లు ఇజ్రాయేలీని దేవుడు విమోచించే దాని మీద ఆధారపడి ఉంటుంది. మొదటి విమోచన ఎక్కడి నుంచి విమోచించాడు దేవుడు? ఐగుప్తు దేశంలోంచి విమోచించి ఎక్కడికి తీసుకొచ్చాడు? కానాన్ దేశంలోకి తీసుకొచ్చాడు. రెండో పార్ట్ ఏంటి అంటే, గాడ్ డెలివర్డ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ బాబిలోన్. బబులోను రాజ్యంలో నుంచి దేవుడు ఇజ్రాయేలీని విడిపించి ఎక్కడికి తీసుకొచ్చాడు? యెరూషలేములోకి తీసుకొచ్చాడు. చాలామందికి ఈ ఫస్ట్ పార్ట్ మాత్రమే అర్థమవుతుంది. ఐగుప్తు దేశంలోంచి విడిపించి కానాన్ దేశంలోకి తీసుకురావడం అంటే ఏంటి అంటే, మనల్ని పాపంలోంచి విడిపించి విజయవంతమైన క్రైస్తవ జీవితంలోకి మనల్ని తీసుకురావడంతో సమానం. డెలివరెన్స్ ఫ్రమ్ ఈజిప్ట్ ఇంటూ కానాన్ దేనికి గుర్తు? మన పర్సనల్ లైఫ్కి గుర్తు, మన వ్యక్తిగతమైన జీవితానికి గుర్తు. అది దేన్ని సూచిస్తుంది? పాపంలో ఇరుక్కుపోయి పాపంలో బానిసలుగా బ్రతుకుతున్న మనల్ని దేవుడు విమోచించి ఎక్కడ తీసుకొచ్చాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోకి. అంతేనా? నిత్య జీవితంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. విజయవంతమైన క్రైస్తవ జీవితంలోకి మనల్ని తీసుకొచ్చాడు. ఇది మొదటి భాగం. రెండవ భాగం ఏంటి అంటే, బబులోనులో చెరగా వెళ్ళిపోయిన ఇజ్రాయేలీని ఎందుకు వెళ్ళిపోయారు? దాని గురించి స్టడీ చేద్దాం రాబోయే వారాల్లో. దీని గురించి స్టడీ, ఎందుకంటే చాలామందికి దీని గురించి తెలియదు. బబులోను దేనికి గుర్తు అనుకుంటున్నారు? బబులోను దేనికి గుర్తు? తప్పుడు మతానికి గుర్తు. ఐగుప్తు దేశము పాపానికి గుర్తయితే బాబిలోన్ అనేది రాంగ్ రిలీజియన్కి గుర్తు, తప్పుడు మతానికి గుర్తు, తప్పుడు సిస్టమ్కి గుర్తు. బబులోన్ అనేది రాజ్యానికి కాదు, పాపానికి కాదు గుర్తు. బబులోన్ దేనికి గుర్తు అంటే రాంగ్ సిస్టమ్కి, రాంగ్ కల్చర్కి గుర్తు, తప్పుడు సిద్ధాంతాలకి, రాంగ్ సిస్టమ్కి గుర్తు బబులోను. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఈ బబులోను గురించి రాయబడి ఉంటుంది.
విచిత్రం ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఐగుప్తు దేశం గురించి మెన్షనింగ్ ఉండదు. ఐగుప్తులోంచి విడిపించడానికి దేవుడు ఎప్పుడు విడిపించాడు మనుషుల్ని? సిలువ మీద. అంతేనా? క్రైస్తవులుగా మన పాపంలోంచి విమోచించి విజయవంతమైన క్రైస్తవ జీవితంలోకి నడిపించింది అక్కడ సిలువ మీద. అయితే రాంగ్ రిలీజియన్లోంచి, రాంగ్ సిస్టంలో నుంచి, తప్పుడు మతంలోంచి, మనుషుల యొక్క తప్పును ఉద్దేశాల్లోంచి విడిపించి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? నిజమైన క్రీస్తు యొక్క సంఘంలోకి మనుషులు తీసుకెళ్తున్నాడు. ఇది క్రైస్తవ సంఘంలో ప్రస్తుతం జరుగుతున్నది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదవండి. అప్పుడు అతడు ఆత్మవశుడనై ఉన్న నన్ను అరణ్యంనకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఒక మృగం మీద కూర్చుని ఎవరిని చూసారంట? స్త్రీని చూసి. ఒక స్త్రీని చూసారంట. ఆ స్త్రీ, గమనించండి, స్త్రీ ధూమ్ర రక్తవర్ణం. ఆగండి. కన్యక అని చెప్పలేదు కదా. కన్యక ఎవరికి గుర్తు? వర్జిన్, చర్చ్ గుర్తు. అంతేనా? అవునా కదండి? కన్యక, వర్జిన్ ఎవరికి గుర్తు? 2 కొరింథియన్స్ 11th చాప్టర్ 2nd verseలో, 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో, పవిత్రులైన కన్యకగా ఒకడే పురుషుడైన క్రీస్తును చేరుకొనుటకు నేను మిమ్మల్ని ప్రదానం చేశానని సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న స్త్రీ ఈమె కన్యకగా చెప్పలా, ఉట్టి స్త్రీ అన్నాడు. అవునా? ఈమె ఎక్కడుంది? ఎర్రని మృగం, అరణ్య మార్గంలో మృగం మీద ఉంది. చదవండి. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణం గల వస్త్రం ధరించుకొని. ఏ వస్త్రం? ఊదా. అంటే ఊదా రంగు అంటే పర్పుల్ కదా, పర్పుల్ కలర్. ఊదా రంగు దేనికి గుర్తు? ఊదా రంగు ఎవరు వేసుకుంటారు చెప్పండి? రాయల్ పీపుల్ వేసుకుంటారు. ఊదా రంగు దేనికి గుర్తు అంటే రాయల్టీకి గుర్తు, రాజసానికి గుర్తు. తెలుపు దేనికి గుర్తు? నీతికి గుర్తు అని చెప్పాను, అవునా కదా. బ్లూ అనేది పరిశుద్ధాత్మ, అంటే బైబిల్లో కొన్ని రంగులకి కొన్ని స్పెసిఫిక్ గుర్తులు ఉంటాయి. ఊదా రంగు దేనికి గుర్తు అంటే రాజసానికి గుర్తు, కింగ్షిప్కి గుర్తు. సో ఈమెం వేసుకుంది? ధూమ్ర రక్తవర్ణం గల వస్త్రం ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై. దేనితో అలంకరించబడింది? బంగారంతో, రత్నములతో, ముత్యములతో. గమనించండి, ఇట్లా ఎవరిని అలంకరించాడు దేవుడు? ఇట్లాంటి మంచి మంచి రాళ్లతో, బంగారంతో. మీకు చాలాసార్లు చెప్పాను, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం. ఎవరిని? ఒకప్పుడు లూసిఫర్ని అలంకరించిన అలంకరణ అది కదా. యేసు ప్రభువుని చేరుకోవాల్సిన స్త్రీ ధరించాల్సిన వస్త్రాలు ఏంటి? ఆలోచించండి. రక్తముతో కడగబడితే వస్త్రాలు ఏ కలర్లోకి వచ్చాయంటే ఉంటుంది బైబిల్లో? తెల్లని వస్త్రాలు, నీతికి గుర్తైన వస్త్రాలు. ఈ స్త్రీ ఏం గుర్తుకి వస్త్రాలు వేసుకుంది? ప్రపంచంలో ఉన్న ధనాన్ని. అంటే చూడండి, క్రీస్తు ప్రభుని ఆదర్శంగా తీసుకుంటే స్త్రీ ఎట్లుంటుంది? కన్యకగా ఉంటుంది. అంతేనా? కన్యకగా ఉంటుంది. క్రీస్తు ప్రభుని మాత్రమే చేరుకోవాలని ఆశతో ప్రిపేర్ అయ్యే స్త్రీ ఎటువంటి వస్త్రాలు ధరించుకుంటుంది? గొర్రెపిల్ల రక్తంతో కడగబడి తెల్లనైన వస్త్రాలు ధరించుకుంటుంది కదా. క్రీస్తు ప్రభు కాకుండా అవతల పార్టీలు ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. వీడిని సృష్టించినప్పుడు దేవుడు వీడిని దేంట్లో అలంకరించాడు? వాడు దేంతో అలంకరించబడి ఉన్నాడు? ఒకప్పుడు దేన్ని చూసి గర్వపడ్డాడు? వాడుకున్న అందాన్ని చూసి, వాడుకున్న తెలివిని చూసి, వాడుకున్న స్ప్లెండర్ని చూసి గర్వపడ్డాడు అని ఉంటుంది కదా. వాడిని చూసారనుకోండి, రాజరికాన్నను. అవునా కదా? ఆ రాజరికాన్ని పోలిన డ్రెస్సు, వాడికి సంబంధించిన ఆభరణాలు కలిగి ఉంటే కన్యకగా అయితే లేదు. ఇక్కడ గమనించండి, ఎవరిని పోలి స్త్రీ అంటే ఈ లేడీ ఆమెను డెకరేట్ చేసుకుంది ఒకసారి గమనించడానికి ప్రయత్నించండి. అక్కడ ఆమె ఏం చేసిందంట?
ఏహమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ హేయమైన కార్యములతోనూ అపవిత్ర తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర ఒకే పురుషుడైన క్రీస్తుని చేరుకునేదేమో కన్యకైతే ఒక పురుషుడితో కాకుండా వేరు వేరు పురుషులతో సంబంధం పెట్టుకుంటే ఏమవుతారు? వ్యభిచారి అవుతారు. వ్యభిచారమైన కార్యములతో ఏం చేస్తుందంట? నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఏ పాత్రను పట్టుకుంది? సువర్ణ పాత్రను పట్టుకుందా? దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి ఉండెను. ఏమని రాయబడి ఉంది? మర్మము వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికిని, వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఎవరామా? తల్లి అయిన మహాబబులోను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు, కానీ బబులోన్ అంటే ఏదో చర్చో లేకపోతే ఏదో ఇన్స్టిట్యూషన్ కాదు. రాంగ్ రిలీజియస్ సిస్టమ్ అది. మతపరమైన తప్పుడు సిస్టమ్ అది. యాక్చువల్గా బాబిలాన్ ఈజ్ అ సిస్టమ్, రాంగ్ రిలీజియన్ అది. దాంట్లో దేనికి ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది? కింగ్షిప్కి ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది, అంటే రాజరికానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. యేసు ప్రభుని వెంబడించే వాళ్ళకి దేంట్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది? తగ్గింపులో ప్రాధాన్యత ఉంటుంది, హంబుల్నెస్లో. అవునా కదా? యేసు ప్రభు కోసం సిద్ధపడుతుంటే ప్రాధాన్యత దేనికి? తగ్గింపులో. సైతానుగాడు వెంబడి పడుతుంటే ప్రాధాన్యత దేనికి? రాంగ్ సిస్టంలో ఉంటే ప్రాధాన్యత దేనికి? రాజరికంలో. యేసు ప్రభు కోసం ప్రాధాన్యత ఉంటే ప్రాధాన్యత దేంట్లో ఉంటుంది? కన్యత్వంలో ఉంటుంది. ఒకే పురుషుని చేరుకోవడం కోసం తన శరీరాన్ని కాపాడుకునే తత్వం ఉంటుంది. అదే తప్పుడు రిలీజియన్లో ఉన్నప్పుడు ఏముంటుంది? అనేకమైన సిస్టమ్స్ని ఆదరించే వ్యభిచారపు తత్వం ఉంటుంది. అర్థమవుతుందా? యేసు ప్రభువుని చేరుకోవాలి అనేది మీ ప్రయారిటీ అయితే ఫస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఉంటుంది? హ్యూమిలిటీకి ఉంటుంది, హంబుల్నెస్కి ఉంటుంది, తగ్గింపుకుంటుంది. లోకంలో ఉన్న సిస్టంలో దేనికి ఉంటుంది? పర్పుల్, ఊదా రంగు, రాజరికానికి ఉంటుంది. యేసు ప్రభుని చేరుకోవాలన్న ఆశ అయితే దేని వైపు ఉంటుంది? కన్యత్వం మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే వేరే ఏ సిస్టంతో సంబంధం లేకుండా కేవలం యేసు ప్రభుతో మాత్రమే సంబంధం పెట్టుకోవడానికి, ఆ యేసు ప్రభు వచ్చేదాకా మన జీవితాన్ని మనం ఏం చేసుకుంటాము? ఇంకొక దాంతో కలవకుండా మనం కాపాడుకుంటాం కదా. వేరే ఫాల్స్ సిస్టంలో ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము? లోకంలో ఉన్న సిస్టమ్స్ అన్నిటితో కలిసి మనం ఏం చేస్తాం? వ్యభిచారం చేస్తాం. యేసు ప్రభుని వెంబడించాలనుకుంటే మనకున్న సమస్తాన్ని, చివరికి మన శరీరాన్ని సైతము సజీవ యాగాలుగా బలిపీఠం మీద పెడతాం. రాంగ్ సిస్టంలో ఉన్నాం అనుకోండి, ప్రపంచంలో ఉన్న బంగారాన్ని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని మొత్తాన్ని మన చేతుల్లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. గమనించండి, దెర్ ఈస్ ఎ రాంగ్ క్రిస్టియన్ సిస్టమ్ అండ్ రైట్ క్రిస్టియన్ సిస్టమ్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. తప్పుడు క్రైస్తవ పద్ధతి ఒకటి ఉంది, సరైన క్రైస్తవ పద్ధతి ఒకటి ఉంది. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కానాన్లోకి రావడం ఏంటి అంటే, పాపాన్ని విడిచిపెట్టి దేంట్లోకి రావడం? విజయవంతమైన క్రైస్తవ జీవితంలోకి రావడం. ఇది అందరం వచ్చాం, మనం అందరం ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టాం, కానాన్లోకి వచ్చాం. దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలతో రెండో డీలింగ్ చేశాడు. ఆ డీలింగ్ ఏంటి అంటే, బబులోన్లో చెరగా ఉన్న ఇజ్రాయేలీల్ని విడిపించి యెరూషలేములోకి తీసుకొచ్చాడు. యెరూషలేము నిజమైన సంఘానికి గుర్తు. యెరూషలేం దేనికి గుర్తు? నిజమైన సంఘానికి గుర్తు. బబులోను దేనికి గుర్తు? తప్పుడు సంఘానికి గుర్తు. నిజమైన సంఘంలో తగ్గింపు ఉంటుంది, నీతిని పోలిన తెల్ల వస్త్రాలు ఉంటాయి. అవి దేంతో కడగబడినాయి? దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తంతో కడగబడినాయి. తగ్గింపు ఉంటుంది, దేవుని కొరకు బలి ఉంటుంది, అంతేనా? సజీవ యాగంగా శరీరాన్ని బలియడం ఉంటుంది, దేవుని కార్యాలు చేయడం ఉంటుంది. ఇది సరైన క్రైస్తవ సంఘం యొక్క గుర్తు.
తప్పుడు క్రైస్తవ సంఘం గుర్తేంటి? రాజరికం ఉంటుంది. దేవుని సిస్టమ్ మాత్రమే కాక వేరే వేరే పద్ధతులను కూడా సంబంధం కలిగి ఉంటుంది. లోకంలో ఉన్న ధనము వీటి మొత్తాన్ని చేతుల్లో గ్రిప్లో పెట్టుకుని రాజరికాన్ని అనుభవించే సిస్టమ్ కింద ఉంటుంది ఇది. రెండో సిస్టమ్ ఏంటి అంటే దేవుడు ఇజ్రాయేలుని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇటువంటి తప్పుడు సిస్టంలో నుంచి విశ్వాసుల్ని దేవుడు బయటకు తీసుకొచ్చి నిజమైన క్రైస్తవ సార్వత్రిక సంఘంలో దేవుడు స్థిరపరచాలని చూస్తున్నాడు. వీఆర్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ డెలివరెన్స్. బబులోన్ అంటే కొంతమంది క్యాథలిక్ చర్చ్ అంటారు, కాదు. క్యాథలిక్ చర్చిలో కూడా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి యేసు ప్రభు కోసం కనిపెట్టుకుని జీవిస్తున్న జీవితాలు చాలా ఉన్నాయి. ఒక సంఘాన్ని మనం అట్లా కేటగరైజ్ చేయడానికి ప్రతి సంఘంలో యెరూషలేముకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బబులోనుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బబులోను అనేది రాంగ్ రిలీజియస్ సిస్టమ్కి గుర్తు. ఏం చేసిందంటే ఈ బబులోను సంఘం 6వ వచనం చూడండి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను. 5వ వచనం చూడండి. దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి ఉండెను, మర్మము. ఆగండి, ఫస్ట్ ఏంటి? మర్మం అంటే మిస్టరీ అని. ఈ తప్పుడు క్రైస్తవ సిస్టంలో కూడా, మతపరమైన సిస్టంలో కూడా మర్మాల్ని బోధించే వాళ్ళు ఉంటారు తప్పుగా. వాక్యంలో మర్మాల్ని బోధించినంత మాత్రాన, అంటే వాక్యంలో మర్మమని బోధించినంత మాత్రాన, మర్మాన్ని బోధించడం కాదు, వాక్యాన్ని ఆధారం చేసుకుని మర్మం అని చెప్పి మిస్టరీని బోధిస్తున్నామని చెప్పి తప్పుడు బోధ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఫస్ట్ దేని గురించి ఉంది అక్కడ? మిస్టరీ గురించి ఉంది, మర్మం గురించి ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి తెలియని రీతిగా వాక్యం చెబితే దేవుడు వాక్యం అనుకుంటున్నారు. అది ప్రాబ్లమ్. అప్పుడు దాకా వాళ్ళు తెలియని విషయాన్ని వాక్యంని జత చేసి చెబుతున్నారు అనుకోండి, మర్మం చెప్పినట్టు. తెలియని విషయాన్ని ఒక మిస్టరీ చెప్పినట్టు రివీల్ చేసినట్టు చేస్తే అన్ని రెవల్యూషన్స్ దేవుడి నుంచి వచ్చినాయి ఏం కాదుగా. అందుకే మొదటి యోహాను పత్రికలో యోహాను ఏమన్నాడంటే టెస్ట్ ఎవ్రీ స్పిరిట్ అన్నాడు. ప్రతి ఆత్మను మనం ఏం చేయాలా? పరీక్షించాలా. మర్మాలు మాట్లాడినంత మాత్రాన, మర్మాలు చెప్పినంత మాత్రాన, అద్భుత కార్యాలు చేసినంత మాత్రాన సరైన దేవుని సంఘము అని మాత్రము లెక్క కాదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఆ సంఘము ఏ రకంగా ప్రిపేర్ అవుతుందో యేసు ప్రభు కోసం, ఆ ప్రిపరేషన్లో ఆ సంఘం రైట్ సంఘమో రాంగ్ సంఘమో తేలిపోద్ది. ఈ సంఘంలో వాక్యం మర్మాలు చెబుతున్నాం అనుకోండి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, అదొక్కటే గ్యారంటీ కాదు ఇది సరైన సంఘం అని. సంఘముగా మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం మన దేవుని యొక్క రాకడ కొరకు అనేది చాలా ఇంపార్టెంట్. మనం తగ్గింపులో ప్రిపేర్ అవుతున్నామా? గొర్రెపిల్ల రక్తంతో కడగబడి నీతిలు పోలిన తెల్ల వస్త్రాలతో మనం ప్రిపేర్ అవుతున్నామా? లోకంలో ఉన్న వేరే సిస్టమ్స్తో మన శరీరాన్ని మాలిన్యం చేసుకోకుండా, మన కుటుంబాన్ని మాలిన్యం చేసుకోకుండా, కన్యకగా మన జీవితాన్ని యేసు ప్రభు కొరకు కాపాడుకుంటూ జీవిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మర్మాలు బోధించినంత మాత్రాన, వాక్యాల్లో మీకు తెలియని విషయాలు తెలిసినట్టుగా చెప్పినంత మాత్రాన, అద్భుత కార్యాలు జరిగినంత మాత్రాన సంఘం రైట్ సంఘం అని అంచనా వేయొద్దు. నేను మన సంఘం గురించి కూడా చెబుతున్నా ఇదే మాట, వేరే సంఘాలని కూడా కాదు. మన ప్రిపరేషను క్రీస్తు కొరకు సరిగ్గా లేదనుకోండి, ఓదారంగపు వస్త్రాలు వేసుకుని, అంటే రిచ్గా రాజరికాన్ని పోలిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తా, లోకంలో ఉన్న సిస్టమ్స్ అన్నిటితో వ్యభిచారం చేస్తా, కలిసిపోయి లోకంలో ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రిపేర్ అయ్యే సంఘం వేరు. లోకం కోసం ప్రిపేర్ అవుతున్న సంఘం. వాక్యాన్ని లోకం కొరకు, మర్మాన్ని లోకం కొరకు, అద్భుతాన్ని లోకం కొరకు వాడుకున్న సిస్టమ్ అది. చూడండి, మర్మము
వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడ్డాడంట. ఎందుకంటే బిల్లి గ్రహం గారు ఒక మాట అన్నారు, పరలోకానికి వెళ్తే నేను చాలాసార్లు చెప్పినట్టు 2 సర్ప్రైజింగ్ థింగ్స్ ఉంటాయంట. మనం పరలోకంలో ఉంటాం ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు కనిపించారంట అక్కడ మనకి. ఈ లోకంలో ఉన్నప్పుడు వీడు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళరు అనుకున్న వాళ్ళు అక్కడ కనిపిస్తారంట. 2 ఉంటాయంట సర్ప్రైజింగ్ థింగ్స్. మనం ఎవడెవడైతే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళరు అనుకుంటావో వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళు ఉన్నారు ఏంద్ర పరలోకంలో అనుకుంటామంట. వెతికి మనం ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు అనుకున్న వాళ్ళు పరలోకంలో కనిపించారంట. అంటే ఆశ్చర్యం ఎప్పుడు కలుగుద్ది అంటే జనరల్గా మంచిది అని మనం అనుకుంటున్నప్పుడు సడన్గా తేడా కనిపించింది అనుకోండి. ఈ స్త్రీని చూసినప్పుడు బహుగా ఆశ్చర్యపడిపోయాడు. ఎట్లా ఇదంతా తప్పుడు సిస్టమ్ అని అర్థమైంది ఆయనకు అక్కడ. ఇటువంటి సిస్టమ్ ఏం చేస్తుందంటే నిజమైన దేవుని భక్తుల యొక్క రక్తాన్ని తాగి మత్తెక్కి ఉంది ఆ సంఘం. బబులోను అనేది తప్పుడు మత సిద్ధాంతానికి, తప్పుడు క్రైస్తవ సిద్ధాంతానికి, తప్పుడు సంఘానికి, తప్పుడు సమాజానికి, ఒక సిస్టమ్కి గుర్తు బబులోను అనేది. తెలుసో తెలియకో మనందరం ఆ సిస్టంలో ఉంటున్నాం. మన పాపం నుంచి విమోచించబడి దేవుడు వెలుగులోకి అయితే వచ్చాం, కానీ మనం ఇంకా మన పాత సిస్టంలోంచి మనం ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. క్రొత్తగా లోకంలో రకరకాల సిస్టమ్స్లోకి మనం వెళ్ళి విరుక్కుపోయాం. అందుకే మన ఆలోచన ధోరణిలో ప్రాబ్లము, మన మాటల్లో ప్రాబ్లం, మన జీవించే విధానంలో ప్రాబ్లం, మన లైఫ్ స్టైలు, మనం కష్టపడేది, మనం ఆలోచించేది మనం గమనిస్తే నిజంగా క్రీస్తు ప్రభు కోసం మనం సిద్ధపడుతున్నాము, ఈ లోకంలో సెటిల్ అవడం కోసం సిద్ధపడుతున్నాము, మన లైఫ్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది. ఒక్కసారి ఈ వచనం చదివేసి ముగిచ్చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతారా? అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను కనుక. అన్యజనులు అంటే దేవుని తెలియని వాళ్ళని కాదు, యూదులు కాని వాళ్ళని. యూదులు కానీ క్రైస్తవులేనా? ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధాన పరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులు అయినట్టే అగును గదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. ఆగండి. అయితే కొమ్మల్లో కొన్నిటిని విరిచి అడవి ఒలివ కొమ్మ అన్న నీవు వాటి మధ్య అంటు కట్టబడి. చూడండి, అంటుకడతాం అంటే కొమ్మను విరిచేసిన తర్వాత ఈ మెయిన్ కొమ్మను ఏం చేస్తారంటే కొంత చెక్కి వేరొక కొమ్మను తీసుకొచ్చి దాన్ని కూడా చెక్కి ఈ చెక్కిన ప్రదేశాన్ని ఒక చోట అంటించి దాని చుట్టూ ఏం చేస్తారు? కడతారు. దాన్ని అంటు కడతాం అంటారు. కట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ వేరుల్లోంచి ఈ మెయిన్ కొమ్మలోంచి వచ్చే సారం అంతా ఆ కొమ్మలోకి వెళ్తుంది. అంటు కడతాం అంటే అది బేసికల్గా గ్రాఫ్టింగ్ అంటారు ఇంగ్లీష్లో. సైంటిఫిక్గా ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? గ్రాఫ్టింగ్. దీన్ని గ్రాఫ్టింగ్ అంటారు.
దేవుడు క్రీస్తు ప్రభు దేవుడు ఏం చేశాడంటే, సొంత కొమ్మలు ఉన్నాయి ఇజ్రాయేలీలు, వాళ్ళు దేవుడు ఆశించిన ఫలాన్ని వాళ్ళు ఫలించలేదు. దేవుడు ఏం చేశాడు, ఆ కొమ్మని విరిచాడు. వాస్తవంగా మనం అడవి ఒలివి మొక్కలవి, దేవుని యొక్క కుటుంబంలో వాళ్ళం కాదు, యాక్చువల్గా అబ్రహాం సంతతి కాదు మనం కదా. సో దేవుడు ఏం చేశాడు, మనల్ని తీసుకొచ్చి దీంట్లో అంటుకట్టాడు. ఇజ్రాయేలీలు ప్రస్తుతం యేసు ప్రభు నుంచి విరిచేసి తండ్రి పక్కన పెట్టి, ఇప్పుడు అడవి ఒలివి కొమ్మైన మనల్ని తీసుకొచ్చి యేసు ప్రభులో తీసుకొచ్చి అంటుకట్టాడు. ఇది పొజిషన్. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. ఆగండి. అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల. యాక్చువల్గా మనకి సారవంతమైన ఆహారం వచ్చే సీన్ లేదు, కానీ మనం అంటుకట్టబడిన క్రీస్తుని బట్టి మనకేమైంది, సారవంతమైన వేరులోంచి మనకి రావాల్సిన మనకి వస్తుంది. కాబట్టి నీ పొజిషన్ బట్టి నువ్వు అతిశయపడి గర్వపడొద్దు అంటున్నాడు. యాక్చువల్గా సొంత కొమ్మని విరిచేసి అడవి కొమ్మని తీసుకొచ్చి దేవుడు దాన్ని నిన్ను జత చేశాడు. నీకు వచ్చే సారవంతమైనదంతా కొమ్మను మెయిన్ కొమ్మను బట్టి వస్తుంది, కానీ నిన్ను బట్టి రావట్లేదు. కాబట్టి నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు అతిశయపడద్దు అంటున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుట లేదు. నువ్వు అతిశయపడుతున్నావేమో, దేవుడు నిన్ను భరిస్తున్నాడు కానీ నువ్వు దేవుడిని భరించట్లేదని చెబుతున్నాడా. తర్వాత అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. నన్ను అంటుకట్టుకోవడానికి దేవుడు ఆ కొమ్మను విరిచేశారని నువ్వు చెప్పుకుంటున్నావేమో. మంచిది, అది కాదన్నా. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. ఎందుకు విరిచేశాడు ఇంతకు ముందు ఉన్న కొమ్మని? అవిశ్వాసాన్ని బట్టి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. విశ్వాసాన్ని బట్టి మనం ఏమయ్యాం, నిలిచి ఉన్నావా? గర్వింపక భయపడము. ఏం చేయమంటున్నాడండి? గర్వపడకుండా భయపడు. నేను ఇప్పుడు దేవుని కుమారుణ్ణి అని గర్వపడకుండా ఏమంటున్నాడు, భయపడమంటున్నాడు. నెక్స్ట్ మాట ఏమంటున్నాడు చూడండి, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల, అంటే సొంత కొమ్మల్నే దేవుడు విడిచిపెట్టకపోతే నిన్ను విడిచిపెట్టాడు. మన విశ్వాసం సరిగ్గా లేకపోతే దేవుడు మనల్ని కూడా ఈ రోజు నీకు నాకు ఈ పొజిషన్ ఉంది కదా, క్రీస్తులో అంటగట్టబడ్డాం కదా అని మనం గర్వపడుతున్నామేమో. సొంత కొమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదు. మనం గర్వపడి భయపడకుండా దేవుని సన్నిధిలో గర్వపడితే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, విడిచిపెట్టాడు. తర్వాత చూడండి, కాబట్టి దేవుని అనుగ్రహం, చాలా జాగ్రత్తగా గమనించండి ఈ వచనం, వీలైతే అండర్లైన్ చేసుకోండి. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. రెండిటిని చూడమంటున్నాడు. ఎప్పుడు దేవుణ్ణి ఒకే సైడ్లో చూడొద్దు. దేవుడు అనుగ్రహించేవాడు అనే విషయాన్ని చూడాలి, స్టడీ చేయాలా. అట్లనే దేవునిలో ఉన్న కాఠిన్యాన్ని కూడా మనం చూడాలా. బైబిల్లో అదే మాట ఉంటుంది, బిహోల్డ్ దేర్ఫోర్ ద గుడ్నెస్ అండ్ సివియారిటీ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత మంచిగా ఉంటాడో అంత సివియర్ కూడా ఉంటాడు దేవుడు. రెండింటిని చెక్ చేసుకోమంటున్నాడు పౌలు. మీరు అన్యులైన మీతో, అంటే యూదులు కాదు, అన్యుల్లోంచి దేవుళ్ళలోకి వచ్చిన మీతో మాట్లాడుతున్నాను. అవిశ్వాసం చేత దేవుడు యూదుల్ని విడిచేసి మీరు విశ్వసించారు కాబట్టి మేను కొమ్మలో తీసుకొచ్చి మనల్ని అంటుకట్టాడు. మనకు రావాల్సిన సారమంతా మేను కొమ్మను బట్టి దానికున్న వేరుని బట్టి వస్తుందే కానీ మనం దాంట్లో అతిశయపడటానికి ఏమీ లేదు. సొంత కొమ్మల్ని, స్వాభావికమైన కొమ్మల్ని దేవుడు విరిచేసినప్పుడు విశ్వాసం లేదని అడవి కొమ్మని విరిచేయడంలో దేవుడు వెనకాడడు అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మంచితనం ఒక్కటే కాదు, కానీ దేవుని యొక్క కఠినతనాన్ని కూడా మనం రెండింటిని స్టడీ చేయాలి. చదవండమ్మా. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. అట్లు నిలువని ఎడల నీవు కూడా నరికివేయబడదు అన్నాడు. ఐగుప్తు దేశం నుంచి
దేవుణ్ణి తెలుసుకోకుండా పాపంలోకి వెళ్ళిపోయారు, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. దేవుడు మోషేని పంపించాడు, ఐగుప్తు దేశం నుంచి విడిపించి కానాన్ దేశంలో తీసుకొచ్చాడు. కానాన్ దేశంలో తీసుకొచ్చిన తర్వాత కానాన్ దేశంలో ఎట్లా జీవించాలో దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏం చేశారు? పాటించకుండా దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని వినిపించుకోకుండా ఇష్టానుసారంగా బ్రతకడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని బబులోను దేశంలోకి, చెరలోకి వాళ్ళని పంపించాడు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసిపోయి జీవించడం మొదలు పెడుతున్నారు. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఆ బబులోనులోంచి వాళ్ళని విడిపించి యెరూషలేములోకి మళ్ళీ తీసుకొచ్చాడు. యెరూషలేములోకి తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు దేవుణ్ణి వెతకలేదు, దేవుణ్ణి గ్రహించలేదు. ఎందుకు? రోమీయులకు రాసిన పత్రిక 3:21 ఏమంటుందంటే, దేవుని నీతి ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడింది, ధర్మశాస్త్రము ప్రవక్తలు ఇద్దరు దీనికి సాక్షులై ఉన్నారని ఉంటుంది. ధర్మశాస్త్రము ప్రవక్తలు ఎవరి గురించి సాక్ష్యం చెప్పారు? యేసు ప్రభు ద్వారా వచ్చే నీతిని గురించి సాక్ష్యం చెప్తే వాళ్ళు దేవుణ్ణి వెతకడం మర్చిపోయారు. ఏ దేవుడిని అయితే వెతకడం వాళ్ళు మర్చిపోయారో అదే దేవుడు ఒకరోజు ఏం చేశాడు? వాళ్ళకి ఇచ్చిన ప్రవచనాల ప్రకారంగానే, వాళ్ళు ప్రవక్తలు మాట్లాడిన మాటల ప్రకారంగానే, ధర్మశాస్త్రం ప్రకారంగానే ఈ లోకానికి వచ్చి ప్రవక్తలు ప్రవచించిన ప్రకారమేనే, ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారంగానే ఇక్కడ జీవించి ప్రాణం పెట్టరు. అయినా కానీ వాళ్ళు దేవుణ్ణి గుర్తుపట్ల. సో దేవుడు వాళ్ళని ఏం చేశాడు? విరిచి పక్కన పెట్టాడు. నిన్ను నన్ను తీసుకొచ్చి అంటుకట్టాడు. మనల్ని కూడా ఏం చేశాడు? పాపంలో ఉన్న మనల్ని తీసుకొచ్చి క్రైస్తవులుగా మనల్ని ఎస్టాబ్లిష్ చేశాడు. క్రైస్తవులుగా కానాన్ దేశంలో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం ఎట్లా జీవించాలో క్రైస్తవులుగా దేవుడు మనకి వాక్యంలో కొన్ని పద్ధతులు చెప్పాడు. అది కానీ మనం పట్టించుకోకుండా ఉన్నాము అంటే మనం క్రైస్తవులుగానే ఉంటాం. కానీ ఎవరి చెరలోకి అప్పగిస్తాడు దేవుడు మనల్ని? తీసుకెళ్ళి బబులోను చెరలోకి. ఇజ్రాయేలీయులని బబులోను నుంచి బలవంతంగా తీసుకెళ్ళా. దేవుడు ఇజ్రాయేలీయులను వాళ్ళ చేతికి అప్పగించాడు. దేవుడే మనల్ని ఏం చేస్తాడు? అటువంటి సిస్టమ్కి దేవుడు అప్పగిస్తాడు. దేవుని యొక్క మంచితనం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క కఠినత్వాన్ని కూడా మనం ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఇజ్రాయేలీలతో దేవుడు ఎట్లా డీల్ చేశారో, వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారో మనం నెక్స్ట్ వీక్ చూద్దాం కొన్ని విషయాలు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామండి, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. నేను ఐగుప్తు నుంచి, పాపం నుంచి విమోచించబడ్డామని మేమందరం గ్రహిస్తున్నాం ప్రభా. మమ్మల్ని పాప జీవితం నుంచి నాన్న విమోచించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కానీ ప్రభా, ఈ లోకంలో ఉన్న తప్పుడు సిస్టంలో నేను ఒకవేళ ఇరుక్కుపోయామేమో ప్రభా. బబులోను సామ్రాజ్యంలో మేము జీవిస్తున్నామేమో ప్రభా. ఈ లోకపు సిస్టంలోకి నైనా మేము చెరబట్టుకొని వెళ్ళిపోయామేమో ప్రభా. ఈ దినం ప్రభా నైనా అటువంటి సిస్టమ్ నుంచి బయటకు రావడానికి కావాల్సిన కృపని, జ్ఞానాన్ని నైనా వేడుకుంటున్నాం అని మీలో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరినుంటే, ఇఫ్ యు డూ రియల్లీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిస్టమ్ ఆఫ్ బాబిలోన్, బబులోను అనే సిద్ధాంతం నుంచి బయటకు రావాలని ఇష్టపడుతుంటే ప్రభాదేవ స్తోత్రాలు, ప్రభాదేవ స్తోత్రాలు. దేవుని సన్నిధిలో లేచి నిలువబడతారా? దేవుణ్ణి జ్ఞానం ఇవ్వమని అడుగుదాం. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో నా కన్నీరు తుడిచితివే, నన్ను చూడని త్రోయక నీదు కోగిట చేర్చితివే. If you believe that, tell him, శాశ్వతమైన ప్రేమతో
మార్చితివే ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడని ఏ స్థితికైనా చాలిన దేవుడని చాలిన దేవుడని యేసు చాలిన దేవుడు నీవు చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడు నీవు మాత్రం చాలు నాయన. Lord, you alone are sufficient, Lord Father God. You alone are sufficient, Lord Father God. నీలో అంటగట్టబడిన జీవితం ప్రభు మాది. మా జీవితానికి కావలసిన సారము ప్రభు నాయన నీలోంచి వస్తుందని మాకు తెలుసు నాయన. There is nothing, Lord Father God, that can sustain our life, Lord Father God, apart from you, Lord Father God. నీవు కాక నా జీవితాన్ని నాయన అవును ప్రభు నాయన సరి చేయగలవారు, బాగు చేయగలవారు ఎవరు లేరు ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాను. ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాను. ఒకవేళ తప్పుడు సిద్ధాంతంలో ప్రభనైనా, తప్పుడు సిస్టంలో ప్రభనైనా, తప్పుడు మతంలో ప్రభా, తప్పుడు ఆలోచనలో ప్రభా, తప్పుడు కోరికలో మేము ఉన్నామేమో ప్రభా. నానా మా ఉద్దేశాలు సైతం నైనా మార్పు నొందగలిగినంతగానైనా నీ కృపతోనైనా మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాను ప్రభా. దేవ స్తోత్రాలు. అవును ప్రభా, దేవ స్తోత్రాలు. జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభా. జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభా. జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభా. Lord, we need your wisdom, Lord Father God. Lord, to come out of Babylon, Lord Father God. జ్ఞానం మాకు అనుగ్రహించండి. అతిశయము తీసివేసినైనా అవును ప్రభా, నన్ను భయముతో కూడిన భక్తినైనా నాకు మాకు అనుగ్రహించండి ప్రభా. అతిశయము తీసివేయండి ప్రభా. నైనా భయముతో కూడిన భక్తి ప్రభా. దేవ స్తోత్రాలు. నీ సన్నిధిలోనైనా భయపడుతున్నాను, భయముతో వణుకుతో రాగలగడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో భయముతో వణుకుతో రాగలగడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో ప్రభా దేవ స్తోత్రాలు. ఫిలిప్పీనైనా అవును ప్రభా 2:12లోనైనా మీరు చెప్పిన రీతిగానైనా భయముతో వణుకుతో మా రక్షణ జీవితాన్నైనా మేము కొనసాగించడానికి మాకు సహాయం చేయండి. లోకంలో ఉన్న పద్ధతులు ప్రభా, లోకంలో ఉన్న సిస్టమ్స్ ప్రభా దేవ స్తోత్రాలైనా నేను మమ్మల్ని అనేక రకంగా ప్రభావితం చేస్తున్నప్పుడు ప్రభనైనా అటువంటి బబులోను చెరలో ప్రభనైనా మేము ఉండుకో ప్రభా దేవ స్తోత్రాలు. ఎదుగో ప్రభా దేవ స్తోత్రాలైనా డాగైనను మచ్చైనను కలంకమైనను ముడతైనను మరటిది ఏది లేకనైనా